హలో అందరికి వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. సో ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? ఏంటి ఇంట్రోలోకి కొబ్బరి బొండం తీసుకొచ్చా? ఈ రోజు వీడియో మొత్తం ఈ కొబ్బరి బొండం చుట్టూ తిరగబోతుంది. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, బయట ఎక్కడ పడితే అక్కడ వేడి, అలాగే మన ఒంట్లో కూడా చాలా వేడి. సో అదంతా కూల్ డౌన్ చేసుకోవడానికి ఈ రోజు మంచి రెసిపీ అన్నామంటే అదిరిపోద్ది అనుకుంటున్నా. అదిరిపోవడం పక్కన పెట్టి ఫస్ట్ ఈ కొబ్బరి బొండం కొట్టండి మీరు. సో ఫుల్ వర్క్ ఉంటుంది అన్నమాట ఈరోజు మీకే. ఓకే మొదలెడదామా? సో చూస్తున్నారు కదా, ఈ కొబ్బరి బొండం ఇక్కడ లోకల్ సూపర్ మార్కెట్లో కొంటాము, స్ట్రైట్ ఫ్రమ్ థాయిలాండ్. ఏంటి మన ఊరిది దొరకదా అంటే, మన ఊరిది ఇక్కడ దొరుకుతుంది కానీ ఇలా ఒలిచి అయితే రాదు. ఇది థాయిలాండ్ కాబట్టి ఒలిచే వస్తుంది. మన ఇండియాది అయితే ఒలవకుండా ఫుల్ కొబ్బరి బొండంలో వస్తుంది. కానీ మేము ఇదే కొంటాం, ఎందుకంటే ఒకటి ఇది కట్ చేసుకొని ఆ వాటర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇంకొకటి ప్రైస్ కూడా ఇది కొంచెం తక్కువ ఉంటుంది, ₹1 తక్కువ ఉంటుంది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇదైతే మనం కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, ఎందుకంటే ప్రతి కాయ చాలా చాలా స్వీట్గా ఉంటుంది. ఇదే మన ఊర్లో అయితే కొన్ని కాయలు ఉప్పగా, కొన్ని కాయలు స్వీట్గా ఉంటుంది కదా. సో ఇదైతే ఆ ప్రాబ్లమే లేదు, బై డిఫాల్ట్ కళ్ళు మూసుకొని కొనుక్కున్నా కూడా స్వీట్గానే ఉంటుంది. ఏంటి నాకు పని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనా ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను అనమాట. పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ కాదు, చాలా ఈజీ. ఇంకా ఈ డ్రింక్ కి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోద్ది. సో ఫస్ట్ అయితే ఇది కట్ చేసుకుని దీంట్లో వాటర్ అంతా తీసేసుకుని తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇందాక నువ్వు చెప్పావు కదా ఈ కొబ్బరి బొండం గురించి, ఇది అయితే మనం ఇంటికి వచ్చి చిల్లు పెట్టుకోవాలి. ఇంకా అడ్వాన్స్డ్గా చిల్లు ఉన్నాయి కూడా దొరుకుతాయి. అది దీనికంటే ఒక 2-3 dirhams ఎక్కువ. ఇందాక జయ చెప్పింది కదా ఒక దీనింటే అడ్వాన్స్డ్ అని, అందులో అయితే పైన స్ట్రా పెట్టి ఉంటుందండి. మనం ఏం చేయక్కర్లే, ఆ స్ట్రాని లోపలికి ఇలా నొక్కేసి పైకి లేపి అలా తాగడమే డైరెక్ట్గా. సో అది 6-7 dirhams అంటే ₹350. మన ఊర్లో అసలు కొబ్బరి బొండం ₹50 ఎవరైనా అమ్ముతుంటే వాళ్ళ దగ్గర వెళ్ళి ₹30 ఇస్తావా, ₹25 ఇస్తావా అని అడుగుతాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత తెలుసా? అయినా నువ్వు ఇప్పుడు ₹30 ₹20 ఇస్తా అన్నా అక్కడ ఇవ్వడానికి ఎవరు రెడీగా లేరు. అక్కడ ₹60 ₹50 దొరికినా కూడా అంత స్పెండ్ అయిపోతుంది అనుకుంటామా? ఇప్పుడు ఈ ఒక కొబ్బరి బొండం ఎంత అంటే 6 dirhams అండి. అంటే ఒక 10 సూపర్ మార్కెట్ తిరిగి మేము చీప్ అండ్ బెస్ట్గా కొంటే 6 dirham పడింది. 6 dirham అంటే ఆల్మోస్ట్ ₹150 ఒక కొబ్బరి బొండం. కళ్ళలో నీళ్ళు వస్తుంది. అవును, ఇంతకీ మన ఊర్లో కొబ్బరి బొండం రేట్ అంటారు? కమెంట్ చేయండి. మేము లాస్ట్గా సిటీలో చెన్నైలో తాగాము, హైదరాబాద్లో తాగాము. అప్పుడు ఐ థింక్ అరౌండ్ 50-60 కదా. ఇప్పుడు మేము పెరిగి ఉంటుంది మాకు 70 ఆ రేంజ్లో ఉంది. సమ్మర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి 100 అలా కూడా ఉండొచ్చు. సో ఇది మీరు సూపర్ మార్కెట్లో ఎత్తి కొనుక్కుంటే చీప్ అండ్ బెస్ట్గా కొనుక్కుంటే ఇది 6 dirham. ఇది 12 dirham కూడా అమ్మే సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, అంటే ₹300 అమ్మే సూపర్ మార్కెట్స్ కూడా ఉంది. సో మేము కొంచెం బడ్జెట్లో ఉండాలి కాబట్టి ఎతికి ఎక్కడైతే తక్కువ ఉందో ఆడ కొనుక్కున్నాం. ₹150 పడింది. ఇది కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చాలా కష్టంగా అనిపించేది, ఎందుకులే తీసుకెళ్ళి కష్టపడి వలుచుకోవాలని. ఇప్పుడు అలవాటు అయిపోయిందండి. ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు కూడా కొంచెం బాడీలో హీట్ అనిపిస్తుంది కాబట్టి ఎవ్రీడే తాగి అలవాటు చేసుకున్నాం ఇది, కాబట్టి అలవాటు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అంత కష్టపడినక్కర్లా, కొంచెం ఈజీగానే వలిచేస్తున్నానండి. అంతే, రెడీ. ఎరా నీకు పల్పు కూడా కావాలా, జస్ట్ వాటర్ చాలా? పల్పు కూడా కావాలి. పల్పు కూడా కావాలా? చూసారా అలాగే రూల్స్ పెడతారండి. ఈ థాయిలాండ్ కొబ్బరి బొండంలో ఇంకొక స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఒక్కొక్కసారి ఇది పింక్గా ఉంటుందండి, అంటే పింక్ కోకోనట్, అది ఇంకా వేరే లెవెల్ టేస్ట్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇందులో వాటర్ క్వాంటిటీ మన ఊరు కొబ్బరి బొండమ్స్ కంటే కూడా ఎక్కువ ఉంటుందండి. లైట్ పింక్ కలర్లో ఉన్నాయి వాటర్. ఇది కూడా పింక్ కొబ్బరి బొండమే, అన్ఎక్స్పెక్టెడ్. ఒకసారి మాకు చాలా సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఏమో ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది, ఇంకోటేమో పేల్ పింక్ కలర్లో ఉంటుంది. సో చూసారు కదా, ఈ ఒక కొబ్బరి బొండం నుంచి ఇంత వాటర్ అయితే వచ్చింది. సో మీకు కలర్ కనిపిస్తుందా? లైట్ పింక్ కలర్లో. సో ఇప్పుడైతే మనం ఏ మాత్రం డిలే చేయకుండా మన ఫేవరెట్ మంచి రెసిపీ చేసేసుకుందాం. ఇంకొకటి చాలా మంది అనుకోవచ్చు ఆ కొబ్బరి బొండమే చాలా బాగుంటుంది అన్నప్పుడు అలాగే తాగొచ్చు అని. మేము రోజు తాగుతున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాం అనమాట. రీసెంట్గా నేను కనుక్కున్న టేస్టే ఇది. ఆ రోజైతే నేను ఒక్కదానే తాగాను, ఈ రోజైతే నీకు కూడా ఇచ్చి నీకు సర్ప్రైజ్ చేస్తాను. ఇందాక నుంచి చాలా ఊరిస్తున్నారు ఆ డ్రింక్ గురించి. ఇప్పుడు ఏమి యాడ్ చేయబోతున్నావు? సో ఇదైతే మనకి వచ్చిన వాటర్. ఇప్పుడు దీంట్లోకి నిమ్మపండ కాదు, నిమ్మపండుతో అందరూ చేస్తారు కానీ నేను డిఫరెంట్గా చేస్తాను. సో ఇప్పుడు ఈ వాటర్లోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ప్యాషన్ ఫ్రూట్. ఇప్పుడు దీంతో పని అయిపోయింది, పడినది. ఆగు, ఇంకా పని ఉంది దీంతో, నీతో కూడా పని ఉంది. ఆ డ్రింక్ ఇందులో పోస్తావా? మరి అంత టాలెంటెడ్ కాదులే మనం. దీంతో ఇంకా పని ఉంది, ఆ పని గురించి లాస్ట్లో చెప్తాను.
ఈ ప్యాషన్ ఫ్రూట్ ఊరికనే తిన్నామనుకోండి చాలా పుల్లగా అదొక రకంగా టేస్ట్, తీతీగా పులుపులుగా అదొక రకంగా ఉంటుంది. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అందులోనూ ఈ ప్యాషన్ ఫ్రూట్లో వైటమిన్ సి రిచ్ అనమాట. సో ఇది కూడా ఎందుకు వదిలేసుకోవాలి మనం. మొన్న రీసెంట్గా అయితే చాలా ప్యాషన్ ఫ్రూట్స్ కొని పెట్టేసామండి, ఏదో ఆఫర్లో వచ్చిందని. సో అది ఊట్టిగా తినలేకపోతున్నాం. సో అలాంటప్పుడు ఇలాగా కోకోనట్లో ఈ ప్యాషన్ ఫ్రూట్ని తీసి దీన్ని ఇలా కట్ చేసుకున్నారనుకోండి, ఇలా ఉంటుంది లోపల కొంచెం పల్పీగా గింజలుగా చూడడానికి వికారంగా ఏం లేదు, బాగానే ఉంది. ఇంకా స్మెల్ విషయానికి వస్తే పండిపోయిన జాంకాయ ఉంటుంది కదా, సో పండిపోయిన జాంకాయ చాలా పుల్లగా ఉంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్ట్లో ఉంటుంది అనమాట ఇది. సో ఈ లోపల ఈ పల్పు ఉంది కదా, ఈ పల్పు తీసుకుందాం. ఇప్పుడు ఆ పల్పు తీయడానికి నేను స్పూన్ యూస్ చేస్తున్నాను. సో ఒక గ్లాస్ తీసుకుందాం, దీంట్లోకి పల్పు వేసుకుందాం. చూసారా ఇలా పెట్టి ఇలా అంటుంటే ఎంత మంచిగా పల్పు వస్తుందో. సో సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్ ప్రభావం అంతా మన బాడీకి త్వరగా ఇవ్వకుండా ఇప్పటి నుంచి మీరు ఇంట్లో కూడా అందరూ చక్కగా ప్రికాషన్స్ అవి తీసుకోండి. అంటే మజ్జిగ తాగడం, ఇలా కూల్గా ఉండే రిఫ్రెషింగ్ డ్రింక్స్ తాగడం అలా చేయండి. ఒకవేళ బయటికి వెళ్ళారనుకోండి, అందరికీ అనిపిస్తుంది బాగా ఎండలో తిరిగితే ఒక కూల్ డ్రింక్ తాగాలనో లేకపోతే పెప్సీ తాగాలనో, అవన్నీ బంద్ చేసేసి కొబ్బరి బొండం అవైలబుల్గా ఉంటే కొబ్బరి బొండం తీసుకుని తాగండి. లాస్ట్ ఇయర్ కొబ్బరి బొండం చాలా ఎక్కువ ఉంది ప్రైస్ అనుకుని ఏం చేసామంటే కొబ్బరి బొండం నీళ్ళనే ఒక టెట్రా ప్యాక్లో అమ్ముతూ ఉంటారనమాట ఇక్కడ. సో అవి ట్రై చేసేవాళ్ళం, కానీ అందులో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ ఇంకా యాడెడ్ షుగర్స్ కూడా యాడ్ చేసి అది అంత బాగుండేది కాదు. సో అందుకని ఈ ఇయర్ అలా కాదని చెప్పి ఇంట్లోనే ఇలాగా రిఫ్రెషింగ్గా డ్రింక్స్ చేయడం మొదలుపెట్టాను. చూడండి, ఒక ప్యాషన్ ఫ్రూట్ నుంచి మనకి ఇంత పల్ప్ అయితే వచ్చింది. సో ఇప్పుడు దీంట్లోకి ఇందాక మన రేవంత్ మనకు గురించి ఒక కోకోనట్ కొట్టించారు కదా, అది దీంట్లో మిక్స్ చేయడమే. అది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఫిల్టర్ చేసే ఇవ్వండి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మన డ్రింక్. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్గా టాపింగ్స్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడైతే రేవంత్ గారు మళ్ళీ మీ పని పడిందండి. ఏంటి? ఈ కొబ్బరి బొండాన్ని రెండుగా చేయాలి. అది ఆ వాటర్ తీసేది చాలా ఈజీ, ఇది కొట్టడమే కష్టం. సో దానికి సంబంధించిన టూల్స్ కూడా మా దగ్గర ఏం లేవు. ఈ కత్తి అండి, వెజిటేబుల్ చాపింగ్కి ఈ కత్తే. ఏదైనా అమెజాన్ పార్సల్ వచ్చిందంటే దాన్ని కట్ చేయడానికి ఇదే. ఈ ఆఖరికి కొబ్బరి బొండానికి కూడా ఇదే. ఈ కొబ్బరి బొండం కొట్టడానికి మన స్టైల్ ఏంటో ఏమి ఉండదండి, మంకీ స్టైల్. ఇలా ఈ బొక్కలో ఇది పెట్టేసి దీనికంటే ఈజీ మెథడ్ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఆ కత్తికి ఒక టిప్ ఉంటుంది కదా, ఆ టిప్ ఇరిగిపోయింది ఇలా కింద నుంచి వచ్చి. బాహుబలి. వావ్ వావ్ వావ్. పింకా పర్పులా? పింకే. చూస్తున్నారా, మీకు వీడియోలో తెలుస్తుందో లేదు కానీ ప్రాపర్ పింక్. మన ఊర్లో వస్తా, ఓన్లీ థాయిలాండ్ వస్తుంది. మన ఊర్లో అసలు రాదు. థాయిలాండ్ కొబ్బరి బొండం పింక్. మనం చాలా లక్కీ, ఈరోజు మనకి వీడియో చేసేటప్పుడు ఇది రావడం. అది మీరు కూడా చూస్తున్నారు కాబట్టి. మనకి తెలిసినంత వరకు మన ఇండియాలో కొబ్బరి బొండం కొట్టుకున్నాం అనుకోండి, సో వాటర్ తీగా ఉంటే ఇది అసలు ఉండదు అంటారు, అంతేనా? లేకపోతే ఇది వాటర్ తీయగా ఉంటే కొబ్బరి ఇదిగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. ఇది వాటర్ ఉప్పగా ఉంటే కొబ్బరి తీయగా ఉంటుంది అలా అంటారు కదా. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ అండి. వాటర్ బాగుంటది, ఈ కొబ్బరి ఉంటుంది కదా లేత కొబ్బరి, ఇది కూడా చాలా బాగుంటది. నైసా? అది మామూలు కొబ్బరి కంటే కూడా ఇంకో ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదా ఎక్స్ట్రాగా. ఇప్పుడు వెనిలా ఐస్ క్రీమ్ తినేకి వెళ్ళినోడికి కూడా కొంచెం పైన చాక్లెట్ టాపింగ్స్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది టేస్టీగా. ఈ లేత కొబ్బరి ఉంది కదా, దీన్ని ఇలా పైనుంచి స్క్రాప్ చేసి ఈ గ్లాస్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఇది మనం థిక్గా చేసామనుకోండి పైన తేలదనమాట. అందుకని చాలా లైట్గా చాలా పల్సగా చేసుకుని డ్రాప్ చేసుకుంటే, అందులోనూ ఇది పింక్ కలర్ కొబ్బరి బొండం కదా, అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. సో రెడీ అయిపోయిందండి. ఇంకా ఏ మాత్రం డిలే చేయకుండా రేవంత్ తాగి అసలు ఎలా ఉందని అడుగుదాము. నాకైతే పిచ్చిగా నచ్చేసింది, మరి తనకి ఎలా నచ్చుతుందో మరి ఏంటో. నేనైతే ఇప్పుడు ఈ కొబ్బరి బొండంలోనే మిక్స్ చేసుకుందాం అనుకుంటున్నా.
టేస్టీ టేస్టీ ఈజీ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఆగలేకపోతున్నాను రా, తీసుకొచ్చేరా నీ ఫేవరెట్. నువ్వు తాగితే నీకు ఫేవరెట్ కూడా అవుతుంది. చియర్స్. తాగేద్దామా? క్రంచీ క్రంచీగా ఉందా? డ్రింక్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అందులో హైలైట్ నువ్వు వేసావు కదా ప్యాషన్ ఫ్రూట్, ఆ పల్ప్లో ఉండే గింజలు అలా క్రిస్పీగా తగులుతుంది కూడా. ఇది వేసావు కదా కోకోనట్ పల్ప్, అది అరుపులు ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ వేరే లెవెల్లో ఉంది. మామూలుగా ఒక కోకోనట్ వాటర్ తాగినట్టయితే అసలు లేదు. అదే రిచ్గా ఇదే డ్రింక్ని మనం 5-star హోటల్ ఈజీగా ఒక 400-500 పెడతారు. ఇంకా అదే దుబాయ్ లాంటి ప్లేస్లో తాగామంటే ఆబ్వియస్లీ ఇది ఒక్కటే 20 dirhams 30 dirhams ఉంటుంది. అంటే 30 dirhams అంటే ఆల్మోస్ట్ 900 rupees 1000 ఆ రేంజ్లో అయిపోద్ది. బాగుంది, నాట్ బ్యాడ్. అంటే రోజు కొబ్బరి బొండం తాగితే కొంచెం బోర్ కొట్టేసింది, అలాంటప్పుడు ఇది బాగా ఒక రిఫ్రెషింగ్ అడిక్టివ్గా ఉందా? ఇంకెంచి నాకు ఇలానే కావాలి. ఓకే సరే. సో ఇంతకీ ఇదేనండి ఈ సమ్మర్కి అయితే మేము కొత్తగా ఇన్వెంట్ చేసాము. ఆల్రెడీ ఎవరి దగ్గర ఉంటుందేమో మరి, మాకైతే మేము కొత్తగా చేసుకున్నాం. అది కూడా ఎలా ట్రై చేస్తాం, ఇందాక జే చెప్పినట్టుగా మాకు ప్యాషన్ ఫ్రూట్ ఎక్కువగా మిగిలిపోయింది. అది ఒత్తిగా తినలేకపోతున్నా, రోజు కోకోనట్ వాటర్ సపరేట్గా తాగుతున్నాం. సరే వై క్యాంట్ బి మిక్స్ అన్నట్టు అనుకుని చేసావా? అంటే అది మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో, ఎలా సేల్ అవ్వాలని చూసావు, సేల్ చేస్తాను. కానీ బాగానే ఉంది. నువ్వు ఆ ఇంటెన్షన్తో చేసిన అవుట్కమ్ మాత్రం భలే ఉందిరా, అనిపించేసిందా? ఈ సమ్మర్కి మా రిఫ్రెషింగ్ డ్రింక్ వచ్చేసి ఈ ప్యాషన్ ఫ్రూట్ తోటి ఈ కోకోనట్ వాటర్ అనమాట. దీనికైతే మేము సపరేట్గా పేరు అని మేమైతే ఏమనుకోలేదు. మీ వ్లాగ్ మీరు ఇక్కడ వరకు చూస్తుంటే ఒకవేళ ఈ డ్రింక్ మీకు నచ్చుంటే, సో దీనికి మీరు సజెస్ట్ చేసే పేరేంటో కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఇప్పుడు ఈ సమ్మర్కి మనం ప్యాషన్ ఫ్రూట్ ఈ చేసావు కోకోనట్ వాటర్, అది బాగానే ఉంది. చిన్నప్పటి నుంచి నేను ఏమేమి తాగేదానివి నువ్వు చెప్పు, అదే నేను అప్పుడు ఆ ఏజ్లో నేనేం తాగాను చెప్తా. సమ్మర్లో స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ డే ఉంటుంది కదా, ఆ రోజు మొత్తం క్లాస్మేట్స్ అందరం కలిసి రస్నా చేసుకునేవాళ్ళు. సో రస్నా అంటే అప్పుడు మనం అంత పెద్ద పెద్ద పార్టీస్ ఇచ్చే బడ్జెట్ మన దగ్గర ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ అందరం డబ్బులు వేసుకుని రస్నా తాగేవాళ్ళం. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో మా అమ్మమ్మ రోజు రాగి జావ ఉంటుంది కదా, రాగి జావలో మజ్జిగ కలిపి లేకపోతే రాగి జావ విత్ మిల్క్ రోజు ఇచ్చేది. నా సమ్మర్ అంటే ఆల్మోస్ట్ ఇదే, కానీ రస్నా ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. రస్నా సమ్మర్ అంటే ఆ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిందంటే 1-2 months ఉంటుందా, డెఫినెట్లీ రోజు మార్నింగ్ లేసి కలిపి పెట్టేసామంటే ఆ ఎండ తగ్గే వరకు ఈవినింగ్ 5 o'clock తగ్గుద్దా, అప్పటి వరకు ఒక 2-3 hours ఒకసారి ఒక్కొక్క గ్లాస్ రస్నా. అది కాకుండా బయట అంటే ఫ్రెండ్స్తో పార్టీ అంటే జ్యూస్ ల్యాండ్, కన్నన్ జ్యూస్ ల్యాండ్ ఒక ఇది ఉండే జ్యూస్ పార్లర్, ఎవ్రీడే వెళ్ళాల్సిందే. అక్కడ మన బడ్జెట్లో ఎంత ఉంటుంది, ప్యాకెట్ మనీ ₹2-3 ఉండేది కదా, దానికి వెళ్ళి ఒక లెమన్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, ఆ రెండే చీప్. కానీ అప్పుడు ఆ ₹2 ఎంత బెస్ట్ డీల్ అనిపించేది తెలుసా. ₹2 ఆడిచ్చే జ్యూస్ చాలా వర్తీ అనిపించేది. ఇప్పుడు నువ్వు 50-60 లేకపోతే 100 స్పెండ్ చేసినా అంత టేస్ట్గా అనిపించట్లే. అంటే హెల్త్ అవన్నీ పక్కన పెట్టినా అలాంటి క్వాలిటీ ఫుడ్స్ ఏం లేనట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు. సో అదండి, ఇలాగా మేము ఈ సమ్మర్కి అయితే ఈ డ్రింక్ తోటి సరిపెట్టుకుందాం అనుకుంటున్నాం. మేబీ అప్కమింగ్లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్, మంచి మంచి డ్రింక్స్ మీ గురించి చేసి పెడతాము. సో ఇంతకీ మీకు సమ్మర్ అంటే అసలు ఏం గుర్తొస్తుంది, సమ్మర్ అంటే మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏంటి, అలాగే మీకు ఇష్టమైన సమ్మర్ డ్రింక్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఈ డ్రింక్ అండ్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని అలా షేర్ చేసి వెళ్ళేటప్పుడు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చుకొని మీకు ఏమనిపించిందో కమెంట్ చేసేసుకొని, అలాగే మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటో, అంటే రస్నా అయితే రస్నా, మీకు ఏది అనిపిస్తే అది కమెంట్ చేయండి. ఆర్టోస్ గుర్తుందా? మా ఊర్లో ఉండి ఆర్టోస్ గుర్తు లేకుండా ఎలా ఉంటుంది? సో అలాంటికి మీకు ఏదైనా ఆణిమిత్యాలు ఉంటాయి, లవ్ అని అలా చాలా ఉంటుంది. సో మీకు అలాంటి ఆణిమిత్యం డ్రింక్ ఏంటో కమెంట్ చేయండి. బిందు కూడా లవ్ ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బ్లాగ్ చాలా ఎక్కువ అయిపోద్ది. సో yes, that's it for today's vlog guys. See you next vlog. Until then, signing off, your Revanth and Jaya. Telugu family అంటే నేమ్ కాదు. Mana. Bye. Bye. Bye.